హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలా మందికి రోజుకు 2-3 సార్లు టీ తాగే అలవాటు ఉంటుంది. టీ లవర్స్ కోసం షుగర్లెస్ టీ, మసాలా టీ, పాలు విరిగిపోకుండా బెల్లం టీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా షుగర్లెస్ టీ కోసం 3 యాలకుల్ని దంచుకొని తీసుకుందాం. 1 ఇంచు అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకుందాం. గిన్నెలోకి చిక్కని పచ్చిపాలు 2 గ్లాసులు పోస్తున్నానండి. మీకు వీలైతే పచ్చిపాలతో టీ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పంచదార వేయకుండా టీ చేస్తున్నాం కాబట్టి పాలతోనే టీ చేస్తున్నాను. 1/2 గ్లాసు నీళ్లను పోసి 2 స్పూన్ల టీ పొడి వేసుకోండి. ఇప్పుడు పాలల్లో యాలకుల పొడి, దంచిన అల్లం వేసుకుని టీ మరుగుతున్నప్పుడు స్పూన్తో కలుపుతూ ఉంటే ఫ్లేవర్స్ అన్నీ టీలోకి దిగుతాయి. 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. 3 నిమిషాలకి టీ చిక్కబడ్డాయి. ఇప్పుడు టీని వడగొట్టుకుని తీసుకుని కప్పులోకి సర్వ్ చేసుకుంటే షుగర్లెస్ టీ రెడీ అయ్యింది. ఇప్పుడు మసాలా టీ కోసం గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్లను పోసి దంచిన 2 యాలకులు, 1 ఇంచు అల్లాన్ని మరుగుతున్న నీళ్లలో వేసుకోండి. 2 స్పూన్ల టీ పొడిని, 2 స్పూన్ల పంచదార వేసుకుని 2-3 నిమిషాలు డికాషన్ని మరిగించండి. నేను ముందుగానే పాలని కాచానండి. ఇవి చిక్కని పాలు. 1 గ్లాసు పాలను తీసుకుని మరుగుతున్న డికాషన్లో పోయండి. టీ మరుగుతూ ఉన్నప్పుడు ఇలా గరిటతో కలుపుతూ పైనుంచి ఇలా పోస్తూ ఉంటే ఫ్లేవర్స్ అన్నీ టీలోకి దిగుతాయి. మీరు తాగే తీపిని బట్టి పంచదార, మీరు తాగే ఘాటును బట్టి టీ పొడిని అడ్జస్ట్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పైనుంచి కలుపుకుంటూ 2-3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుంది. 3 నిమిషాలకి టీ చిక్కగా అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టీని వడగొట్టుకుని కప్లోకి సర్వ్ చేసుకుంటే మసాలా టీ రెడీ అయ్యింది. ఇప్పుడు పాలు విరగకుండా బెల్లం టీ తయారు చేసుకుందాం. దీనికోసం గిన్నెలోకి 2 గ్లాసుల నీళ్లను పోసి మరిగించండి. దంచుకున్న 2 యాలకులు, 1 ఇంచు అల్లాన్ని నీళ్లలో వేయండి. ప్రతిసారి యాలకులు, అల్లం దంచిన వీడియో చూపించకుండా వీడియో స్టార్టింగ్లోనే చూపించానండి. 2 స్పూన్ల టీ పొడి, 2 స్పూన్ల బెల్లం తురుము వేసుకుని మరిగించండి. ఇక్కడ మీరు తాగే తీపిని బట్టి బెల్లాన్ని, మీరు తాగే ఘాటును బట్టి టీ పొడిని అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇవి మరిగేలోపు 1 గిన్నెలోకి 2 గ్లాసులు చిక్కని పాలు పోసి పక్క పొయ్యి మీద పెట్టి పాలను కాచుకుందాం. 2-3 నిమిషాలకి టీ డికాషన్ మరిగిందండి. పక్క పొయ్యి మీద కూడా పాలు కూడా కాగాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పాలని 1 నిమిషం పాటు మరిగించండి. 3 నిమిషాల తర్వాత టీ డికాషన్ 1 గ్లాసులోకి వడగొట్టుకోండి. ఇప్పుడు మరుగుతున్న వేడివేడి పాలను కూడా పోసి 1 గ్లాసు నుంచి ఇంకో గ్లాసులోకి పోసి కలపండి. ఇలా చేస్తే టీ డికాషను, పాలు చక్కగా కలిసిపోతాయి. బెల్లం టీ ఇలా చేశారనుకోండి, పాలు విరిగిపోకుండా టీ చాలా బాగా వస్తుంది. సింపుల్ అండ్ టేస్టీగా 3 రకాల టీ రెసిపీస్ రెడీ అయిపోయాయండి. వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.